దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటింది. 7 రాష్ట్రాల్లోని 13 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా 10 సీట్లు ఇండియా కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్ 4, టీఎంసీ 4, డీఎంకే ఆప్ ఒక్కో స్థానం దక్కించుకున్నాయి. పంజాబ్లోని జలంధర్ వెస్ట్ నియోజకవర్గం అధికార పార్టీ ఆప్ వశమైంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పరులే కాదు, చివరకు మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కూడా అక్రమ కేసులు పెట్టి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సంబంధం లేని కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న కక్షపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. అక్రమ కేసులను ఎదుర్కొనే పూర్తి ధైర్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉందన్నారు కాకాని. టీజీపీఎస్సీ పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేస్తుందని ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు కార్పొరేట్ విద్యను అందిస్తామన్నారు. బకాయిలు లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని తెలిపారు. హైదరాబాద్ జేఎన్టీయూలోని జేఎన్ ఆడిటోరియంలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యపై ఇంటరాక్షన్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఆసరా పెన్షన్ల దుర్వినియోగమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సెర్ప్ తనిఖీలో భాగోతమంతా బయటపడింది. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ ఫ్యామిలీ పెన్షన్లతో పాటు ఆసరా పెన్షన్లను అందుకుంటున్నట్లు తేలింది. దీంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు తేలింది. టాలీవుడ్ నటులు, వారి కుటుంబ సభ్యులే లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలు, ట్రోల్స్ చేస్తున్న యూట్యూబర్లకు మా అసోసియేషన్ షాక్ ఇచ్చింది. అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న 5 యూట్యూబ్ ఛానల్స్ ను రద్దు చేయించినట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఇలాంటి ఛానల్స్ పై చర్యలు కొనసాగుతాయని ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. రాజ్ తరుణ్ కోసం నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు లావణ్య. రాజ్ తరుణ్ తో 11 ఏళ్లు కలిసున్నానన్న ఆమె వేరే వాళ్ల కారణంగా తనను దూరం చేస్తున్నాడని వాపోయారు. రాజ్ తనను పెళ్లి చేసుకున్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని, ఆయనతో గొడవ పడే ఉద్దేశం లేదన్నారు. ఈ విషయంలో అవసరమైతే సినీ పెద్దలను కూడా కలుస్తానని తేల్చి చెప్పారు లావణ్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు సామాన్య ప్రజలపై కూడా టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నేతలు జులుం ప్రదర్శించారు. నాగులగుట్టపల్లెలోని టిఫిన్ సెంటర్లు, కూరగాయలు, హెయిర్ సెలూన్ దుకాణాలను ఖాళీ చేయాలంటూ చిరు వ్యాపారస్తులను బెదిరించారు టీడీపీ నాయకులు. అంతటితో ఆగకుండా పలు షాపుల్లోని అద్దాలను ధ్వంసం చేశారు. తిరుపతి జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గం అక్కుర్తి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్ రమేష్ కుటుంబంపై దాడికి దిగారు టీడీపీ నాయకులు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ను ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. ప్రతీకార రాజకీయాలను పెంచి పోషిస్తున్న టీడీపీ తీరును ఎండుగట్టారు నేతలు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో టీడీపీ సానుభూతిపరుడు స్వామి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విశ్వసనీయ సమాచారం మేరకు టీ వీరాపురం గ్రామంలో సెబ్ అధికారులు దాడులు చేశారు. 7.25 కిలోల గంజాయిని సీజ్ చేశారు. మామిడి తోటలో కనకాంబరాల నడుమ గంజాయి పెంచుతున్నట్లు గుర్తించారు. తమపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన 2వ రోజుకు చేరుకుంది. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సేవలందిస్తున్న తమకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జూడాలు. తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించే వరకు ఆందోళన విరమించేది లేదంటున్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో బాలిక అదృశ్యంపై మిస్టరీ వీడలేదు. వారం రోజులు గడుస్తున్నా 9 ఏళ్ల చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదు. పోలీసులు పురోగతి సాధించకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఐజీ స్థాయి అధికారి ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన చిన్నారి ఆచూకీ విషయంలో ఎలాంటి పురోగతి లేదు. ఏలూరు జిల్లా చేబ్రోలుకు చెందిన ఝాన్సీ అనే యువతి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. 10 రోజుల క్రితం నారాయణపురం గోదావరి కాలువలోకి దూకిందని స్థానికుల సమాచారంతో పోలీసులు సెర్చింగ్ మొదలుపెట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో యువతి మృతదేహం కోసం గాలిస్తున్నామంటున్నారు పోలీసులు. నెల్లూరు నగరాన్ని కోవూరును లింక్ చేసే వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కొద్ది రోజులుగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై కోవూరుకు వెళ్లే వైపు పెద్ద గుంతలు ఏర్పడినప్పటికీ తూతు మంత్రపు మరమ్మతులను చేపడుతూ కాలం గడుపుతున్నారు అధికారులు. గత 2 రోజులుగా భారీగా వర్షాలు కురియడంతో గుంత పెద్దదై ప్రమాదకర స్థాయికి చేరింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జ్ మరమ్మతులు పూర్తి చేయాలంటున్నారు స్థానికులు. అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడు గ్రామంలో కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాల్లో అధికారులు నిర్లక్ష్యం బట్టబయలైంది. బ్రహ్మోత్సవాలకు తరలివస్తున్న భక్తులకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు.
కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. పీలేరు పట్టణం స్థానిక శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న కుమారస్వామి గృహంలో వారాహి వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. వరాహస్వామి వారికి నైవేద్యంగా పానకాన్ని స్వామివారికి సమర్పించారు. అదే వారాహి పానకాన్ని ప్రసాదంగా స్వీకరించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో ఉడిపి సిరూరు మఠం పీఠాధిపతి వేదవర్ధన తీర్థ స్వామీజీ, కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, తెలంగాణ ఎంపీ బలరాం నాయక్, మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్, ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీలు విఠల్ దండే, కూర రఘోత్తమ్ రెడ్డిలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖపట్నంలో బెంగాలీ ఫుడ్ ఫెస్టివల్ అందరినీ ఆకర్షిస్తుంది. రకరకాల బెంగాలీ వంటకాలు ప్రజల నోరూరందిస్తున్నాయి. బెంగాలీ వంటకాలతో ప్రసిద్ధి చెందిన ఇలిష్ మాచిర్ జోల్, షుక్తో, ఆంపుర, షోర్బోట్ ఆహార ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టులో వరద నీరు పెరుగుతోంది. ప్రాజెక్టులోని గోదావరి నీటి మట్టం స్పిల్వే ఎగువ 27.160 మీటర్లు, దిగువనకు 17.230 మీటర్లకు ఉంది. ఎగువ కాపర్ డ్యాంకు 27,190, దిగువ కాపర్ డ్యాంకు 16,230 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది. 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలం నెల్లిపూడి సమీపంలో కాలువలో పడి ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గంగవరం వద్ద వంతెనపై నీరు పారుతోంది. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తి స్కూటీపై వెళ్తుండగా జారి కాలువలో కొట్టుకుపోయాడు. బీఆర్ఎస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ ను తట్టుకోలేకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ కావాలనే పార్లమెంట్ ఎన్నికల్లో సరైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వలేదని, అందుకే బీజేపీ గెలిచిందని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. 185 మందికి లబ్ధిదారులకు 49 లక్షల రూపాయల చెక్కులను అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. సంక్షేమ అభివృద్ధితో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపటమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగిందన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్లోని మహంకాళి ఆలయాన్ని సందర్శించిన ఆయన బోనాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బుద్దారం గ్రామంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి నిరసన సెగ తగిలింది. పలువురు టెట్ అభ్యర్థులు ఎమ్మెల్యేను నిలదీశారు. ఇటీవలే టెట్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ డీఎస్సీ పరీక్ష రాసే అవకాశం కల్పించాలని, డీఎస్సీ పరీక్షను వాయిదా వేసి టెట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మేడ్చల్ మల్కాజ్గిరి కాప్రా ఫ్లాట్ల విషయంలో బెదిరిస్తున్నారని కృష్ణానగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రేమ్ సాగర్ రావు నుంచి రక్షణ కల్పించాలంటూ సొసైటీ సభ్యులు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య సిబ్బందితో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమావేశం నిర్వహించారు. రోగులతో స్నేహభావంతో మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నారాయణపేట జిల్లా మక్తల్లో ఎమ్మెల్యే వాకటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్తో పాటు నూతన కూరగాయల మార్కెట్ను పరిశీలించారు. అనంతరం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఖమ్మం జిల్లా ముదిగొండలోని మిట్టగూడెం పాఠశాలలో సురేష్ ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం లభించింది. బదిలీపై వెళ్తున్న సురేష్కు తోటి ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఘన స్వాగతం చేశారు, సత్కారం చేశారు విద్యార్థులు. సురేష్ బదిలీపై వెళ్తుంటూ భావోద్వేగానికి లోనైన విద్యార్థులు ఆయనకు పాలాభిషేకం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో వేద పండితులు శాస్త్రోక్తంగా మహాచండీ యాగం నిర్వహించారు. వారం రోజులుగా జరుగుతున్న ఈ క్రతువులో వేలాదిగా దంపతులు పాల్గొని యాగాన్ని విజయవంతం చేశారు. యాగం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నీటి సమస్య ఏర్పడింది. తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇంటికొక డ్రమ్ము చొప్పున ఏర్పాటు చేసుకుని తాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. తమ కాలనీలో మంచినీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసించే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్సులు సమయానికి రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఎయిర్టెల్ టవర్ వేయొద్దంటూ భూమి యజమానితో గొడవకు దిగి నిరసన వ్యక్తం చేశారు కాలనీవాసులు. ఇళ్లకు సమీపంలో సెల్ టవర్లు వేస్తే రేడియేషన్ వలన అనారోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. వెంటనే పనులను నిలిపివేయాలని టవర్ గుంతను పూడ్చే ప్రయత్నం చేశారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రామ రేషన్ డీలర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. రేషన్ బియ్యాన్ని ఆలస్యంగా పంపిణీ చేస్తున్నాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు వెంటనే స్పందించి సకాలంలో రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మెదక్ జిల్లాలో కరెంటు కోతలకు నిరసనగా గొల్లతండ గ్రామస్తులు రోడ్డెక్కారు. అల్లాదుర్గం మండల కేంద్రంలోని సబ్స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. నెల రోజులుగా తమ గ్రామంలో నిత్యం కరెంటు కోతలు జరుగుతున్నాయని, కోతలు లేకుండా వెంటనే విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని ముతూట్ ఫైనాన్స్ ఎదుట పట్టణ స్వర్ణకారులు ధర్నాకు దిగారు. స్వర్ణకారులు 18 క్యారెట్ల బంగారాన్ని ఇస్తున్నారని ప్రచారం చేయడంతో కస్టమర్లు షాప్ యజమానులతో వాగ్వాదానికి దిగుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పట్టణ స్వర్ణకారులు ముతూట్ ఫైనాన్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలో విష జ్వరాలు వణికిస్తున్నాయి. బాన్సువాడ మండలంలోని ప్రతి ఇంట్లో విష జ్వరాలతో బాధపడుతున్నారు. విష జ్వరాల నేపథ్యంలో అధికారులు హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి మందులను సరఫరా చేస్తున్నారు. అల్లూరు జిల్లాలో మావోయిస్టులకు చెందిన భారీ డంపును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బుధారాల పంచాయతీ కన్నవరం అటవీ ప్రాంత సమీపంలో మావోయిస్టులకు సంబంధించిన పేలుడు పదార్థాలతో కూడిన డంపును పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్లో పీఓడబ్ల్యూ మహిళా నాయకురాలు భవానీపై పోలీసులు రౌడీ షీట్ను ఓపెన్ చేశారు. భూమి ఇతర వివాదాలతో తలదూర్చి గొడవలు సృష్టించి బెదిరింపులకు పాల్పడుతూ 8 కేసుల్లో నిందితురాలుగా ఉన్న భవానీపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.